యూ. మీరు ఇప్పుడు ఏం బాధపడకండి, నా దగ్గర రిజిస్టర్ లేదు, పైసలు వస్తుంది. సార్ నేను భాస్కర్ రావును, మా మిసెస్ పేరు ముప్పారం రేవతి. నేను ఉండేది మేడ్చల్ చెక్ పోస్ట్లో. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తుండు, మొన్ననే 1 year కింద పెళ్ళైంది, మన్మడు. చిన్న అబ్బాయి సర్చింగ్లో ఉన్నాడు. మొట్టమొదలు నేను చెప్పవలసిన ఏదులాపురం శ్రీనివాస్ గారికి, ఎందుకంటే నేను మెడికల్ షాప్లో ఉండి ఒక వాట్సాప్ చూశాను. సార్ మా ఫంక్షన్ తప్పకుండా రాండి అని ఒక వాట్సాప్ వచ్చింది. ఎవరిదా పంపిస్తున్నప్పటికీ ఏదులాపురం శ్రీనివాస్ సార్. అంతమాట ముందుసారి ఫోన్ చేశాడు, సార్ పిల్లలు మీకు ఫోన్ చేస్తారు సార్, తప్పకుండా రావాలండి సార్, ఎన్ని పరిస్థితుల్లో తప్పకుండా వస్తుంది సార్ అని చెప్పిన. మరి హైదరాబాద్ రావాలి కదా, నాకు ఎట్లా కనెక్ట్ కావాలంటే సార్ ఒక వేలు వచ్చేది ఉంది, ఆ వేలుతో మీకు కనెక్ట్ చేసిన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అయితే నెంబర్ తీసుకుంటే కనెక్ట్ కాదు. అయ్యో శ్రీనివాస్ కనెక్ట్ అవుతుంటే అయితే సార్ అదే నెంబర్ అంటే మరొకరు చేసిన కనెక్ట్ అయింది. సార్ లొకేషన్ పంపించండి, తప్పకుండా నేను తీసుకొస్తాను సార్ అన్నాను. ఫస్ట్ మురళీ సార్ గారికి, శ్రీనివాస్ గారికి, తర్వాత వేలు గారికి నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఇక ఒక చిన్న విషయం చెప్పి నేను తొందరగా ముగిస్తాను. అందరు కాకలైతున్నటువంటి ముఖాలను వాడిపోయి. రైట్, ఓకే. ఎప్పుడైనా పై అధికారి జూనియర్ అసిస్టెంట్ను వస్తే జూనియర్ అసిస్టెంట్ అటెండర్ పైన సేమ్ అదే సిచ్యువేషన్. ఎప్పుడు కానీ సార్ మనకి రాసి వస్తుండే, ఏమైనా పైసలు ఎన్ని వచ్చినాయి సార్, తక్కువ ఎట్లా నడుపుతాం, రెంట్లు కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, సార్లకు జీతాలు వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఇక నేనేం చేస్తుంటే పొద్దుగా ఎట్లా చేస్తున్నాను కరెక్షన్ చేయాలి, అరే ఎవరన్నా పైసలు తీయాలి, వాళ్ళ స్టూడెంట్ పైసలు తీయాలి, ఖచ్చితంగా ఈ జీవనం తీసుకురావాలి అని చెప్తాను. సార్ రేపు చేస్తాను సార్, ఏమవుతుంది కష్టపడి అసలు శ్రీరామోజు రాజకీయాలు బాగా ఇబ్బంది పెట్టిన. ఓకే, మా దగ్గర కొన్ని నాకు మెమోరీలు ఉన్నాయి. కొంతమంది సార్ ఇంత సార్ రేపిస్తారు అని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ ఒక సంస్థ నడవాలంటే ద్రవ్యం కూడా అవసరం. ద్రవ్యం లేకుండా మనం ఏ సంస్థను నడపలేము, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి నా వృత్తి ధర్మం, ఇప్పుడు కట్కవాడు ఏం చేస్తాడు, తినటం ఉంటే గొర్రెకి వస్తాడు. మరి తిన్నప్పుడు అది గొర్రె ప్రాణం పోతుందంటే మరి వాళ్ళ బిజినెస్ కావాలి కదా. సేమ్ అదే నా వృత్తి. వాస్తవానికి నాకు సబ్జెక్ట్ ఉండే మురళీ సార్ అడిగిన, నీకెందుకే ఫీజు నన్ను చూసుకోపో, నీకెందుకు ఏ సబ్జెక్ట్ చెప్పండి. అదే ఇక అదే అయిపోయింది నాది. సార్ ఒక్కటన్నా ఒక్క లాస్ అయ్యింది సార్, ఇగో అప్పుడప్పుడు ఆటలు ఆడితే పిల్లలకు ఇక అదే ఆటలు అప్పుడప్పుడు తీసుకుపోతుంది. సరే నా వృత్తి ధర్మం నేను చేసిన మంచి వచ్చేయడం. నేను రాగానే తిట్టుకుందరు, కూడా నేను అసహించుకుంది. ఇక దిగిండ్రా భాస్కర్ సార్, దిగండి, ఇక ఆడు బస్సులోకి వచ్చిండ్రా. సరే అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తేడా వచ్చింది. నేను 96 జాబ్కి వచ్చినాను. అప్పుడు సముద్రంగా ఫస్ట్ అపార్ట్మెంట్లో పిల్లగాళ్ళకు కోదన్న పెట్టించిన, ముద్ద సర్వీస్ చేసుకోండి. ఒక 10 నిమిషాలకి ఇచ్చి తీసేసిన. గవర్నమెంట్ జాబ్ పోతే వాళ్ళ పరేషన్ అని చెప్పాను. అయితే తర్వాత ఏమైపోయింది, ఒక 7th క్లాస్ అని చెప్పి నాకు, అరే బాబు నేను తప్పకుండా చదివినాక పోవాలి అని చెప్పింది. లంచ్ పంపలే. తర్వాత రత్నేశ్వరం ఉండే, ఆ పిల్ల సార్ ఏం చేశాడు, నా పీరియడ్లో అని చెప్పాడు. అయితే ఆ పీరియడ్ తర్వాత పంపలే, నెక్స్ట్ పీరియడ్ పంపిండు. ఒక అబ్బాయి రాజన్న అబ్బాయి వాడు ఇంటికి పోలేదు. వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చాడు, 2-3 వచ్చారు, వాడు ఇంటికి పోలేదు. అప్పుడు నాకు టెన్షన్ మోపోయింది. ఎక్కడ ఏమైనా అయితే ఫస్ట్ నీళ్ళు ఉన్నాయి, బాగా ఇబ్బంది చూసుకుంటే ఎవరికి పోతుంది. ఇక అప్పుడు అనుకున్నా, అరే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది కరెక్ట్ కాదు, మరి చదవకుంటే మన జాబ్ ముఖ్యం, జాబ్ పోతే మన పరిస్థితి కదా. ఇక అనుకొని అప్పని చెప్పి పనిష్మెంట్ తగ్గించుకుంటూ అందరి ఆశీర్వచనం వల్ల ఇప్పటి వరకు మెల్లిమెల్లి గెట్ అవ్వకుండా వస్తున్నా. ఏప్రిల్ 27 నా రిటైర్మెంట్ ఉంది. ఈ అందరితో ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి స్వస్తి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్కి అప్పుడేమో 2 పాఠాలు చదువుకోమందరు. నేను చదువుకున్నప్పుడు 2 పాఠాలు చదువుకోమందరు. తర్వాత ఏమైంది, 10 క్వశ్చన్లు ఇచ్చి 5-6 క్వశ్చన్లు ఇద్దరు.
ఇప్పుడు ఏమైపోయిందంటే 5 వచ్చేట్లకి 5 వచ్చి చదువుబాబు చదువుకునే పరిస్థితి ఉన్నది. అడ్వాన్స్ ఒక క్వశ్చన్ ఎక్కువ సార్ అప్పు ఆరైంది సార్ ఇక వద్దు సార్ అని చెప్పని పరిస్థితి ఉంది. అంటే ఎడ్యుకేషన్ ఎంత పూర్తిగా కుదించుకోపోయిందో మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనే పిల్లగానికి గవర్నమెంట్ మస్తు ప్రయత్నం చేస్తాను, డిజిటల్ బోర్డు పెడుతుంది, తర్వాత అన్నీ చేస్తుంది, కానీ పిల్లలకి ఏమవుతుంది అది బాధ. నేను చదువుకున్నప్పుడు జ్వరం మొదలు వేసుకొని చదువుకుంటూ చదువు వచ్చింది, ఇప్పుడు అన్ని నాకు చదువు వస్తలేదు. ఇది సో నా వృత్తిపరంగా నేను మీకు ఏమన్నా ఇబ్బంది చేస్తే మీరు ఏమనుకోవద్దు. నా వృత్తిలో కనకదారకు సూపర్ దుకాణం ఉండే, అప్పుడప్పుడే పట్టుకొస్తుంది సామాన్, ఓకే దుకాణం పట్టుకోతుందని చెప్పి అంతేనమ్మా. ఏదో షాప్ ఉండే కారాన్ని సూపర్ మార్కెట్ అనేది పక్కన పెట్టారు, నన్ను గమతో ఇక్కడ ఉండే మాత్రం కంప్యూటర్ వేరంటున్నది. నాకు నిద్ర పట్టలేనా, ఎందుకంటే రెండు కలిసినాయి. ఏకాదశి పండుగ జాగరణ ఉండాలి కదా జనరల్ గా. వేణు ఎప్పుడు వస్తాడు 4 మోకాలు అన్నం పెట్టుకున్నాను. నేను చూపిస్తా కావాలంటే నిద్ర పడలేదు. మధ్య 2 గంటలకు మేలుపోయింది. మళ్ళీ పడుకున్నాను అనుకో, వేలు వచ్చేటప్పుడు సార్ మీకోసం లేట్ అయిందంటారని చెప్పి నాకు ఇంకా బాగా అనిపించింది. మళ్ళీ 6 గంటలకు ఫోన్ చేసి రెడీ ఉన్న బాబు రా అని చెప్పిన. నాకు ఎందుకంటే నా పిల్లలు 33 సంవత్సరాలు కలుస్తున్నటువంటి సంతోషంలో వాటిద్దరు కూడా మర్చిపోయింది. మా మేడం ఏం పోతావు నిన్ననే ఫ్రైడే వచ్చిన ముందు ఈ ఒక రోజు ఉండిపోతాయి లేదమ్మా. మా పిల్లలు చాలా 30 సంవత్సరాలు పిల్లలను అంత బాగా షేరింగ్ చేసుకోవాలి, వాళ్ళు షేరింగ్ చేసుకోవాలి. మళ్ళీ అవసరం మండలిలో పెట్టుకుంటాను కానీ పోతా అని చెప్పని వచ్చాను. ఈ కొండ ప్రభాకర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాగానే సార్ సినిమా పోదాం సార్, రే వద్దురా అంటే సార్ నేను పైసలు పెట్టుకో